ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు వింటున్నాం కదా. అందులో ఒక కొత్త కథ చెప్పుకుందాం. పూర్వం మందుడనే ఒక నేత పనివాడు ఉండేవాడు. మగ్గాలు బట్టలు నేస్తారు కదా, పద్మశాలీలు అంటారు. వీళ్ళనే పద్మశాలీలే బట్టలు నేసేవాళ్ళు. అవి కాకుండా దేవాంగులు అనే పేరుతోటి కూడా మన కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో దేవాంగి అంటారు. నేతగాడు నేతన్న అలా అనొచ్చు. అయితే ఈ నేత పనివాడు బట్టలు అవి నేసుకునేవాడు, ఏదో కష్టపడుతూ ఉండేవాడు. అయితే ఏమైంది, ఈ మగ్గానికి కొన్ని కర్రలు ఏవో ఉంటాయి, ఆ కర్రలు విరిగిపోయినాయి. విరిగిపోతే సరే ఆ కర్రలు కొన్ని పుల్లలు కావాలి, దారాలు చుట్టడానికి చాలా అవసరం ఉంటుంది, వీళ్ళకు కొంత కలప అవసరపడుతుంది. ఇతను ఏం చేశాడు, వాళ్ళ ఆవిడని అడిగి ఒక గొడ్డలు తీసుకుని అడవిలో ఏదో ఒక చెట్టుని కొడదామనుకున్నాడు. అడవిలో చెట్లు చూసుకుంటూ వెళ్ళాడు. వంకర టింకరగా ఉన్నవి కాకుండా ఇట్లా సాఫీగా ఉన్నది, నిడుపైన కొమ్మలున్న ఒక చెట్టుని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకుని ఈ చెట్టు అయితే మనకు చక్కగా సరిపోతుంది, ఇది రాజుగారి చెట్టు, అంటే ఎవరిది చెట్టు కాదు కాబట్టి మనం కొట్టుకోవచ్చు. రాజుగారి చెట్టుకి మళ్ళీ పన్నులు వసూలు చేసినప్పుడు ఈ చెట్టు కొట్టిన నేత పనివాడు ఎవరు అని కనుక్కున్నప్పుడు మనం శిస్తులు కట్టేసేయచ్చు, ఇది తీసుకుందామని భావించాడు. ఆ చెట్టును కొట్టపోయేసరికల్లా ఆగు అని వినపడింది చెట్టు మీద నుంచి. ఆశ్చర్యపోయాడు, ఎవరో పిలుస్తున్నారనుకున్నాడు. ఆ చెట్టు మీద నుంచి ఒక దేవత దిగొచ్చి, బాబు నేను ఎన్నేళ్ల నుంచో ఈ చెట్టును ఆశ్రయించుకుని ఉన్నా, కొమ్మలు అవి కొట్టేస్తే నాకు దెబ్బలు తగులుతాయి, కాబట్టి ఈ చెట్టును కొట్టద్దు అనేసరికల్లా ఈ నేత పనివాడు అన్నాడు, కొట్టకపోతే ఎట్టాగా మా అక్కయ్య, నాకు చాలా అవసరం, ఇట్లాంటి చెట్లు ఇంకా లేవు, ఇవి ప్రత్యేకంగా దీనికి ఉపయోగపడతాయి, మా పనులకు ఉపయోగపడే చెట్టు ఇది, మరి ఏం చేయమంటావు అన్నాడు. అనేసరికి దేవత అంది, నీకేం కావాలో చెప్పు, నేను అది ఇస్తాను, నీకు కావాల్సింది నేను ఇస్తా, చెట్టుని మాత్రం కొట్టద్దు అనగానే నేతవాడు ఆలోచించాడు. మందుడు బాగుందిగా, మంచి ఆలోచన, కాకపోతే ఏం కోరుకోవాలో తెలియలే, మరి నేను ఇంటికి వెళ్ళి మా వాళ్ళని ఎవరినైనా అడిగిరానా అన్నాడు. దేవత అంది, లక్షణంగా అడిగిరా, ఎవరినైనా కనుక్కో, నీకేం కావాలో చెప్పు, అది నేను నీకు ఇచ్చేస్తా, ఈ చెట్టుని మాత్రం నువ్వు ముట్టుకోవద్దు, కొట్టద్దు. సరే బాగుంది. ఈయన మన నేతన్నగారి మందుడు పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వచ్చాడు. ఊళ్ళోకి వస్తే ఊళ్ళో మొదట అరుగు మీద కూర్చుని ఆయన స్నేహితుడు కనపడ్డాడు. ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ఓరి నేను ఒక చెట్టు కొట్టడానికి వెళ్ళాను రా అడవిలోకి, అక్కడ ఒక జీజు ఉంది అమ్మ, మరి వనదేవతల్లే ఉంది, ఆవిడ నీకేం కావాలో కోరుకోమంది, చెప్పు ఏం కోరుకోమంటావు అన్నాడు. అనగానే స్నేహితుడు అన్నాడు, దానిదేముందిరా, ఓ రాజ్యం కావాలని కోరుకో, ఆవిడ ఏదో ఒక రాజ్యం ఇస్తుంది, చక్కగా నేనే నీకు మహామంత్రిగా ఉంటాను, హాయిగా ఉందాం, మన ఇద్దరం సుఖంగా రాజ్యం చేసుకోవచ్చు, నేను రాజు అయిపోవాలి, నాకు ఒక రాజ్యం కావాలి అని అడగరా అన్నాడు. అంటే సరే అని ఇంటికి వెళ్ళి మా ఆవిడని ఒకసారి అడిగొస్తానురా అన్నాడు. అనగానే స్నేహితుడు, వద్దొద్దు, మీ ఆవిడని అడగద్దురా, మీ ఆవిడని అడగద్దు, నేను చెప్పా కదా, నేను చెప్పిన ప్రకారం అడుగు, ఆ రాజ్యం వస్తే మీ ఆవిడకి కూడా మంచిదేరా అంటే ఇతనికి నచ్చల. మా ఆవిడకి ఏమో ఐడియాలు ఉంటాయో, అయినా మా ఆవిడని అడగద్దని ఎందుకు అంటున్నావు నువ్వంటే, మీ ఆవిడ తెలివి తక్కువది, స్వార్థపరురాలు, 2 పాయింట్లు ఉన్నాయి. సాధారణంగా ఆడవాళ్ళు అంటే ఈ పాయింట్లు చెప్తే ఈ కాలంలో కోపం వస్తుంది, కానీ ఆ కాలంలో అలా ఉండేదో ఏమిటో మరి. అతను మాత్రం ఏం చెప్పాడంటే, మీ ఆవిడకి ముందు చూపు ఉండదు, ఆడవాళ్ళకి ముందు చూపు ఉండదు, స్వార్థపరులు, తమకు బాగుండే విధానమే ఆలోచిస్తారు, కానీ అందరికీ బాగుండేది కానీ ప్రపంచానికి బాగుండే దానితో కానీ వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి ఆ రోజుకు బాగుండటమే కావాలి అంతే, వాళ్ళకి తెలీదు, అంత ప్రపంచం తెలీదు. ఆ కాలం ఆడవాళ్ళు మరి కూపస్థ మండుకాలుగా ఉండేవాళ్ళు కదా, చదువు సంధ్య లేని కాలం కాబట్టి ఈ మాట చెప్పబడిందండి, మీరేం తప్పట్టుకోకండి, కథలో ఉన్నదే చెప్పుకుంటున్నాం మనం. అక్కడి నుంచి ఇతను అన్నాడు, అబ్బెబ్బే అట్టా కాదు, మా ఆవిడంటే పంచప్రాణాలు నాకు, ఆమె చాలా ప్రేమగా ఉంటుంది, చాలా శ్రద్ధగా వంట అది చేసి పెడుతుంది, ఎంతో శ్రద్ధగా ఉంటుంది నాతోటి, అడగకపోతే బాగుండదు కదా, నేను మా ఆవిడనే అడుగుతానన్నాడు. సరేనన్నాడు స్నేహితుడు. ఇంకేం చేస్తాడు, వీడు వింటలేదు మాట. సరే, ఈ నేతన్నగారు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. మందుడు వచ్చి, ఏమే చెట్టు కొట్టపోతే చెట్టు మీద ఒక దేవత ఉంది, ఆవిడేమో నీకేం కావాలో నేను ఇస్తాను, చెట్టును కొట్టద్దండి, నా స్నేహితుడు ఉన్నాడు కదా సుబ్బయ్య, వాడేమో ఒక రాజ్యం అడగరా అంటున్నాడు అనేసరికల్లా ఈవిడంది, రాజ్యమా, ఇంకా నయం, ఆయనకి ఏమన్నా తెలివిందా లేదా, రాజ్యాలు అవి తీసుకుంటే ఆ రాజు పనులు మనకేమొచ్చండి, మనకొచ్చింది నేత పని అయ్యే, రాజుకు బోళ్ళు పనులు ఉండవు, కత్తులు కటార్లు వాడాలి,
సింహాసనాలు అవి ఎక్కి కూర్చుని నెత్తి మీద కిరీటాలు అవి పెట్టుకోవాలి, మనకి కిరీటం పెట్టుకోవటం రాదు, సింహాసనం ఎక్కటం రాదు, కత్తి కటారు పట్టుకోవటం రాదు, బోళ్ళని కష్టాలు ఉంటాయి రాజు పదవికి. అవన్నీ వద్దు మనకి. చక్కగా ఇంకో తల ఇంకో జత చేతులు అడగండి. మనం నేత పని వాళ్ళం కదా, 2 చేతులు చాలవు మనకి. ఇంకో 2 చేతులు ఉన్నాయనుకోండి అదనంగా, చక్కగా ఎన్ని బట్టలైనా నేయచ్చు కదా. మీరు ఈ 2 చేతులు ఈ ఒక్క తలతోటే మీరు నెలకి సరిపడా 40 వస్త్రాలు నేస్తుంటే, ఇంకో తలుండి ఇంకో జత చేతులుంటే 40 80 వస్త్రాలు నేయం మనం. ఒక్క నెలలో 2 నెలలు డబ్బులు వస్తాయి. మనకు వచ్చిన పని చేసుకుంటాం హాయిగా. రాజు పనులన్నీ మనకెందుకు? మీ స్నేహితుడు ఒక మూర్ఖుడు, వాడికేం తెలుసు, వాడి తలకాయ అట్టాటివి పెట్టుకోవద్దు, చక్కగా ఇంకో తల ఇంకో జత చేతులు అడగండి అని. మనవాడు సరేననుకున్నాడు. ఇది నిజమే, రాజు పనులు మనకి రావు, నేత పనులు అయితే బాగా వచ్చు. సరే అనుకొని మర్నాడు పొద్దునే బయలుదేరి చద్దన్న తినేసి వెళ్ళాడు అడవికి. వెళ్తే వెళ్ళి ఆ చెట్టుని తట్టాడు. తట్టంగానే జేజి దిగొచ్చింది వనదేవత. ఏం కావాలి తమ్ముడు, నీకేం కావాలంటే అది ఇస్తానంది. నాకమ్మ ఇంకో తల ఇంకో జత చేతులు ఇవ్వు చాలన్నాడు. ఆవిడ క్షణం నిర్ఘాంతపోయి, సరే నీకు కావాల్సిందే ఇస్తున్నా, నువ్వు మళ్ళీ ఇక్కడికి రాకూడదని. నేను రాను, నువ్వు నాకు ఇంకో తల ఇంకో జత చేతులు ఇమ్మనంగానే అలాగే అంది. అభీష్ట సిద్ధిరస్తు అన్నది. ఆనంగానే వీడు తల పక్క నుంచి టికీమని ఇంకో తల మొలిచింది. ఈ 2 చేతులతో పాటు వెనకాల నుంచి 2 చేతులు వచ్చినాయి. 4 చేతులు. అతను అటు ఇటు ఎడు చూడాలో ఎడు చూడక్కర్లేదు తెలియటల్లో అయోమయంగా ఉంది. కానీ ఒక ఉద్రేకం వచ్చింది. తన భార్య చెప్పింది ఇదే. ఒక్క తల జత చేతులతోటి నేను నెలకి 40 వస్త్రాలు నేస్తుంటే 2 తలలు 4 చేతులతోటి నేను ఎన్ని చేస్తానో ఇదంతా ఈ సంతోషాన్ని భార్యతో పంచుకోవాలి, ఈ విచిత్రాన్ని భార్యకు చూపించాలని అతను ఊరు వైపుకి నడిచెళ్ళాడు. ఊరు వైపుకి వెళ్తుంటే జనాలందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఈ 2 తలలు 4 చేతులు ఉన్నదాన్ని ఏమిటంటారు? మనిషి అంటారు? ఊళ్ళో వాళ్ళంతా కంగారు పడి ఏదో వింత జంతు వస్తోందని రాళ్ళు రప్పలు వేసి కొట్టేశారు. ఈ నేత ఆయనకి నేనేనని చెప్పడానికి రాలా, 2 నోట్లతోటి మాట్లాడాడు, 4 చేతులు కదిపాడు. అది కదిలిన కొద్దీ, అది మాట్లాడిన కొద్దికి ఆ మనిషి ఈ జనాలందరికీ అదేదో వింత జంతువులాగాను ప్రమాదకరమైన జంతువులాగాను కనపడింది. ఎడాపెడా రాళ్ళు రప్పలతో పాటు కత్తులు కటార్లు కూడా విసిరేసేసి ఈ నేతన్నని పొట్టన పెట్టేసుకున్నారు ఊరి జనం. ఏదో వింత జంతువని తీసుకుపోయి ఊరవతలు పారేశారు. ఎప్పటికీ నేతన్న తిరిగి రాలేదు. ఆ మిత్రుడు చూస్తున్నాడు, భార్య చూస్తుంది. కథ కంచికి మనం ఇంటికి. ఏదైనా ఒక ప్రయోజనాన్ని ఎవరి దగ్గరైనా తీసుకునేటప్పుడు బాగా ఆలోచించాలి. ప్రకృతి విరుద్ధమైన ఐడియాలజీ చేయకూడదు. ప్రపంచానికి వింతగా ఉండే ఏ పోకడని తీసుకోకూడదు. ఇప్పుడు ఆడవాళ్ళు తెలివిగా ఉన్నారా లేరా అనేది వేరే కథ. ఇప్పుడు ఒక అమ్మవారు నీకు రాజ్యం ఇచ్చి నిన్ను రాజుని చేస్తే రాజు చేయవలసిన పని ఆవిడే నేర్పిస్తుంది కదా కదా ఆలోచించల. అనాలోచితమైన ఈ వరం వల్ల దొరికింది వరమే అయినా అది కాస్త శాపంగా పరిణమించేసింది. ఆలోచించి పనిచేయండి. ఇద్దరి దగ్గర ఐడియాలు తీసుకుంటే 2 వేరువేరుగా డిఫర్ అయితే ఈ 2 మానేసి 3వ వాడి దగ్గరికి వెళ్ళాలి. లేదా మన సొంత బ్రెయిన్ వాడుకోవాలి. మనకి బ్రెయిన్ లేకే కదా మనం సలహాలకు వెళ్తాం. ఇద్దరి దగ్గర తీసుకుంటాం, 2 విపరీతాలుగా ఉన్నాయి. అప్పుడు 3వది ఏమిటి? ఈ 2 చెప్పి ఈ 2 ఏది కరెక్టు అనైనా సలహా తీసుకోవాలి. సరైన సలహా తీసుకోకుండా ఈ కొత్త ఐడియాలకి వెళ్ళకూడదు. కథ కంచికి మనం ఇంటికి.